శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి జూలై నెలలో 21, 22, 23, 24 తేదీలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. ఎటువంటి శుభ ఫలితాలు, శుభ పరిణామాలు జీవితంలో రాబోతున్నాయో కూడా తెలుసుకుందామండి. మరి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ధనుస్సు రాశి వారు కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధనుస్సు రాశి వారికి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి, రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. వీరు అసలు కల్లో కూడా ఊహించిన విధంగా రేపటి రోజున ఒక మంచి సంఘటనతో ఇక మీ జీవితం అనేది చాలా అంటే చాలా రకాలుగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. మరి మీ జీవితం ఆ సంఘటన ద్వారా ఎందుకు అన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది, ఇది నిజమేనా? ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఏ సమస్యలైనా కానీ ఇట్టే ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వస్తుందని ముందుగానే తెలిసిపోతుందన్నమాట. అంటే చిన్నప్పటి నుండి కూడా ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు, లేదంటే కష్ట నష్టాలు సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుందనేటువంటి ముందే ఆ ఆలోచన ముందే వీరికి వచ్చేస్తుంది. ఒక కష్టం, ఒక సమస్య రాబోతుంది అనేటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. దైవబలం కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు. ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా జీవితంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వలన ఒకటి తర్వాత ఒకటి, అంటే ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటే ఎదుర్కొని తిరిగి ముందుగానే జీవితంలో ఏం జరగబోతుందో కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఆ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది అలా ఉంటుందండి. ఎందుకంటే వీరు చాలా ఎక్కువ కోపాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కోపానికి తగినటువంటి మంచి మనసును కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రం వాళ్ళను చూస్తూ అస్సలు ఊరుకోలేరు. తగినటువంటి విధంగా సహాయాన్ని అందించడంలో ముందే ఉంటారు. అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి, అంటే వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకొని వారి సంతోషాన్ని చూసి పోనీలే, మనకి లేకపోయినా మనకి దక్కకపోయినా వాళ్ళైనా సంతోషంగా ఉన్నారు కదా చాలు అని అనుకుంటారు. అంతవరకు తృప్తి పడతారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాబట్టి భగవంతుడు కూడా వీరి పక్షాన్ని ఎప్పుడూ కూడా నిలబడే ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు. కాబట్టి వీరికి మంచితనం, అలాగే ధర్మ మార్గంలో వెలుగుతున్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగే వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు, కష్టాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందండి. ఇక అసలు ఈ విషయం ఏమిటి, రేపటి రోజున వీరికి వచ్చేటటువంటి సంఘటనలు ఏమిటి, ఇలాంటివి ఎక్కువగా ఏమి ఎదుర్కోబోతున్నాము అనేది వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకోండి. దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకు ఉన్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ గురి చేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా మీరేంటంటేనండి, మీరు చేసినటువంటి పని, బట్టలు కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ, ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు. అలాగే మీ పని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని, నైపుణ్యాన్ని అయితే కనబరిచి సక్సెస్ఫుల్గా అయితే రేపటి రోజు మీ పని మీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి. తర్వాత ఏదైనా పనిని రేపు లేదా ఎల్లుండు అని పనిని వాయిదా వేయకుండా మీరున్న చోట ఆ రోజునే పనినైతే పూర్తి చేస్తారు. ఇక మీరు అసలు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు. అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడటం కానీ, లేదంటే
ఆ బంధాన్ని దూరం చేసుకోవటం కానీ, అమ్మాయితో ఇక తెగిపోయింది, అమ్మాయికి నాకు ఇక ఎటువంటి సంబంధం లేదు, బంధువర్గం కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ ఒక అమ్మాయి మీరు దూరం చేసుకున్నటువంటి అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలో రాబోతుందని చెప్పుకోవాలి. అంటే కనీ విని ఎరుగినటువంటి ఆశ్చర్యానికి అయితే మీరు గురి అవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకుంటే, ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. చెప్పండి. అది ఓన్లీ ఏంటంటే ఒక ప్రేమికులు కానీ, స్నేహితులు కానీ ఇలా ఎవరికైనా కావచ్చు. ఇలా రేపటి రోజు మీరు ఏ బంధాన్నైతే దూరం చేసుకుని చాలా రోజుల నుండి బాధపడుతున్నారో, ఆ బంధం తిరిగి రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. రేపటి రోజు మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలంటే మీకు ఆ బంధంతో పూర్తిగా తెగదెంపులైపోయింది. ఇక వాళ్ళని మేము ఇప్పటికీ కూడా కలుసుకోలేకపోతున్నామన్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరపు వాళ్ళు కానీ, లేదంటే మీరు ఓన్‌గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాలకు కానీ, ఇలా సంబంధించి మీకు వివాహానికి సంబంధించిన చర్యలు చేపట్టడం కానీ, ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఎవరితో కూడా సెట్ కావటం లేదని చెప్పి అనుకున్నటువంటి సమయంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మళ్ళా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరు తిరిగి పొందుతున్నారనే భావనను చెప్పుకోవాలి. చాలా ఆశ్చర్యానికి గురయ్యేటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులు తిరగబోవటానికి కారణాలు కూడా చూపిస్తున్నాయి. మీ జీవితంలో ఎన్నో మలుపులు రావచ్చు. ఆ బంధం మమ్మల్ని మళ్ళా తిరిగి కలుసుకోవటం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారనే అర్థం అన్నమాట. మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి ఈ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావటం వల్ల చాలా ఆశ్చర్యానికి అయితే గురవుతారని చెప్పుకోవాలి. అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం వల్ల కూడా మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతున్నారని చెప్పుకోవాలి. ఒక అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు, మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ భాగస్వామి దూరమైనటువంటి భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవటం కావచ్చు. ఇలాంటి మాట రేపటి రోజున ఏదైతే బంధాన్ని కోల్పోయారో, ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి మీ జీవితంలోకి స్వాగతిస్తారు. అయితే ఇంకా ఎవరైనా అపార్థం చేసుకున్నా, మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఏ స్త్రీ అయినా కావచ్చు. మరి ఈ యొక్క పొరపాటున వారు తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావటం అయితే కాకుండా, మీ యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే తప్పకుండా అది త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి. అంటే తప్పు చేశాను అనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయాలనేటువంటి సిట్యుయేషన్‌తో మిమ్మల్ని హెల్ప్ చేయాలని, లేదంటే వారికి ఏదైనా ఇంకా అవసరమైనటువంటి ఏదైనా అవసరానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం జరుగుతుందండి. ఆ కాంటాక్ట్ అవ్వడంతో మీరు మళ్ళా చక్కగా ఒకరినొకరు మనసును అర్థం చేసుకోవటం, ప్రేమికులైతే మనసుల్ని అర్థం చేసుకోవటం, లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు జరిగిందని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవటం ఇలా అన్నమాట. ఇక అలాగే రేపటి రోజు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మీకు అన్ని విజయాలు రేపటి రోజున సంప్రదిస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తాయండి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత పూజా గదినంతా శుభ్రం చేసుకోండి. లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని, దీపం వెలిగించుకొని, మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ, కోరిక కానీ సంకల్పం చేసుకొని, గతంలో ఏదైనా తప్పు చేసినా కానీ, మా బంధం మేము కోల్పోయినా కానీ, మరలా తిరిగి నువ్వైతే సహకరించావమ్మా అని చెప్పి అమ్మవారికి మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి. ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా, ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు
తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరి అండి. దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలైతే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావటం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజు మీ జీవితంలో జరుగుతున్నాయి. ఈ విధంగా గ్రహచలన రీత్యా మీకున్నటువంటి ఆకాంక్ష, కోరిక, భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే ఏంటంటే మనకి ఒక అవకాశం వచ్చినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తామో లేమో, మనం చేయగలమో లేనటువంటి నిరాశ మనల్ని వెంటాడుతుందేమో అలాంటి భయాలను పెట్టుకున్నప్పుడు మనం ఏ పనైనా కానీ చేయలేమండి. కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చినటువంటి ఏ అవకాశాలైనా కానీ మీరైతే వినియోగించుకోండి. జీవితంలో మీరు మంచి ఉన్నత శిఖరాలకు అయితే చేరుకుంటారు. అలాగే కొన్ని పరిస్థితులు మీరు ఎక్కడానికి కొంత సరైనటువంటి సలహాలు కూడా అవసరం. కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మంచి సలహాలు అయితే తీసుకోండి. ఇక 21, 22, 23, 24 తేదీల్లో మీరు ఊహించని పెను మార్పులు చూడబోతున్నారు. ఆ అమ్మాయి మీ జీవితంలోకి రాబోయి వచ్చే సంఘటనల ద్వారా ఎన్నో మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. కాబట్టి మీకు ఏమైనా దోషాలు ఉన్నా కూడా వాటికి విపరీతమైన పెను మార్పులు జరగబోతాయి. హనుమాన్ చాలీసా పఠించుకొని మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి రేపటి రోజు మీ ధనాన్ని అయితే తిరిగి పొందేటటువంటి ఛాన్సెస్ కూడా రేపటి రోజున మీ జాతక ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి లోన్ల విషయంలో ఎవరైనా అప్లై చేసి రావటం లేదని చెప్పి బాధపడినా అలాంటి వారికి కూడా లోన్ శాంక్షన్ అవ్వటం, గృహం అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్నా వారు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీపై వ్యాపారస్తులను కొంచెం కనుక్కొని ఏ విధంగా ఎలా ఉంటుంది, ఎంత పెట్టుబడి పెట్టాలి ఇలాంటి విషయాలు అన్నిట్లో కూడా కొత్తగా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ముందు ముందు రోజుల్లో కూడా మీకు అన్నీ కూడా వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావటానికి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.